చూడండి సెకండ్, ఇఫ్ టూ సింగులర్ నౌన్స్ జాయిన్డ్ బై అండ్ ఆర్ ప్రెసిడెడ్ బై ఈచ్ ఎవ్రీ ది వర్బ్ ఈస్ ఇన్ ద సింగులర్ ఫార్మ్. మీరు సింగులర్ వర్బ్స్ ప్లూరల్ వర్బ్స్ చెప్పారు కదా, గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్, ఇక్కడ చూడండి ముందు ప్రెసిడెంట్ అంటే ముందు ఈచ్ తో గానీ ఎవరితో గానీ అది ప్లూరల్ ఫామ్ లో ఉన్న దానికి ముందు కనుక ఈచ్ గానీ ఎవరి గానీ కనుక వస్తే మీరు దాన్ని సింగులర్ గానే పెట్టాలి. ఒకటి ప్రెసిడెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ అండ్ ఉమెన్ ఉంది, మరి ప్లూరల్ ఫామ్ అవ్వచ్చు కదా, వర్క్ అంటే V1 రావాలి కదా, V5 ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానికి ముందు ప్రెసిడెంట్ ఏముంది, ప్రెసిడెంట్ బై ఈచ్, ఈ ఎవ్రీ అంది. ఇలా ఎవ్రీతో ప్లూరల్ ఫామ్ వస్తే మనం సింగులర్స్ పెట్టాలి. క్లియర్? వర్క్స్ అంటే సింగులర్. చూస్తారు ఇక్కడ అర్థం. ఈచ్ బాయ్, ఇక్కడ బాయ్ అండ్ గర్ల్, బాయ్ వేరు గర్ల్ వేరు సబ్జెక్ట్స్ కదా, మరి ప్లూరల్ ఫామ్ కదా రావాలి, V1 కదా రావాలి. మేక్ V5 ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానికి ముందు మనం ఈచ్ పెట్టాం. ఏంటి పెట్టామమ్మా? ఈచ్ అనే ఒక దాన్ని ప్రెసిడెంట్ చేసి అంటే ముందు పెట్టాం. అంటే ఈచ్ తో కనుక ఏ ప్లూరల్ ఫామ్ వచ్చినా మనం ఆటోమేటిక్ గా మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. ఈచ్ లేకుండా వస్తే యాజ్ యూజువల్ ప్లూరల్ ఫామ్. సో ఈచ్ అండ్ ఎవరితో వస్తే అది ప్లూరల్ ఫామ్ ఉన్న మనం సింగులర్ పెట్టాలి. ఓకే, హోప్ యు అండర్స్టాండ్ దిస్ వన్.